హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఇందు. వెల్కమ్ బ్యాక్ టు ఇందు గమనం. సో ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో మొన్న జనవరి 3, 4, 5వ తారీఖులు గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు కార్యక్రమాలన్నీ చాలా పెద్ద ఎత్తున జరగడం మీరు చూసిందే. ఇది మేము 3వ తారీఖున మొట్టమొదటి ప్రోగ్రాం మాది అన్నమాచార్య కీర్తనలు సహస్రకళార్చన చేయడం జరిగింది. మొదటి ప్రోగ్రామ్ గా అన్నమయ్యను స్తుతిస్తూ ఇలా అన్నమాచార్య కీర్తనలు పాడడం జరిగింది. లింక్స్ అయితే నేను అప్పటికప్పుడు పంపించాను. ఎవరైతే మిస్ అయ్యారో చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఆ కీర్తనలు అవి మేము మిస్ అయ్యాం పంపించమని. వాళ్ళందరి కోసం అని చెప్పి నేను మళ్ళీ ఆ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకుని అవన్నీ అటాచ్ చేసి ఈ లింక్ లో ఈ వీడియోలో పెట్టడం జరిగింది. సో మిస్ అయిన వాళ్ళు తప్పకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. తేట తెలుగు భాష తేనె లొలుకు భాష, కులుకు లొలుకు భాష, కవులు పలుకు భాష, మహాకవుల రచనలలో మార్మోగిన భాష, మహారాజ పోషణలో అలరారిన భాష. అటువంటి నా తెలుగు భాషను ప్రేమిస్తున్న తెలుగు భాష ప్రేమికులందరికీ మరొక్కసారి ఈ వేదిక నమస్కారాలు తెలియజేస్తూ ఉంది. మాతృభాష అనేది మాటల సమాహారం కాదు, అది మన ఆలోచనల మొదటి రూపం. మన భావాలకు తొలి స్పర్శ ఇచ్చేది మాతృభాషే. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పొగిడిన, దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తింపబడిన ఆ ఘనత మన జాన తెలుగుకే సొంతం. తెలుగు భాష సంగీతంలో ప్రవహించే మధురమైన భాష, అక్షరాల్లో అందం, పదాల్లో భావం, సాహిత్యంలో లోతు ఉన్న విశిష్ట భాష. నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడల నుంచి అన్నమయ్య, గురుజాడ, శ్రీశ్రీ వరకు కాలాన్ని దాటి నడిచిన గొప్ప సాహిత్య సంపద మన తెలుగు సొంతం. తెలుగు భాషను పెంచి పోషించినటువంటి మహారాజులు మొదటిగా శ్రీ రాజరాజ నరేంద్రుల వారు, మనుమసిద్ధి, ప్రోలయ వేమారెడ్డి, శ్రీ శ్రీకృష్ణదేవరాయలు ఇత్యాది మహారాజులందరినీ కూడా ఈ విశ్వవేదిక గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తూ ఉంది.
సభా సరస్వతికి నమస్కారం. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఘనత వహించిన గుంటూరు నగరంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు భాషా ప్రేమికులందరికీ ఈ విశ్వవేదిక స్వాగతం పలుకుతూ ఉంది. ఈ ప్రధాన వేదిక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రుల ఆరాధ్య నటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఈ ప్రధాన వేదిక మీద 3 రోజుల పాటు అంబర చుంబిత ఆనంద సందోహాల మధ్య తెలుగు భాషకు పట్టాభిషేకం చేయబోతుంది ఆంధ్ర సారస్వత పరిషత్. ఈ కార్యక్రమంలో మొదటిగా శ్రీ బండ్లమూరి స్వామివారి నిర్వహణలో వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మీద 32,000 సంకీర్తనలు రచించి ప్రతి ఆంధ్రుని నాలుక మీద అన్నమయ్య పదాలు అలవోకగా సాగే విధంగా, తరతరాలు గుర్తుండే విధంగా సంకీర్తనలు రచించినటువంటి అన్నమయ్య వారి స్మృతికి నివాళిగా అన్నమయ్య పద సహస్ర గళార్చన కార్యక్రమంలో 1000 మంది ఒకే గళంతో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ ఉన్నారు. అత్యంత రసరమ్యంగా, ముగ్ధ మనోహరంగా, కర్ణపేయంగా ఈ కీర్తనలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ కళాకారులందరినీ మనం ఒక్కసారి మన కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. ఇప్పటికే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, చక్కని తల్లికి చాంగుబళ, గోవింద గోవింద అని కొలువరే చిరుతనవ్వుల వాడే సిన్నెక్క వేడుకుందామా అంటూ కీర్తనలో ఆలపించిన అందరికీ మరొక్కసారి మన కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. తదుపరి కార్యక్రమం కొనసాగుతుంది. అన్నమయ్య గీతాలను మన ముందు అద్భుతంగా ఆలపిస్తున్నటువంటి బండ్లమూరి స్వామివారి నేతృత్వంలో జరుగుతున్న అన్నమయ్య పద సహస్ర గళార్చన కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తున్న కళాకారులందరికీ మీరు చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాలి. కళాకారుడు నీకు చప్పట్లు కావాలా, బొబ్బట్లు కావాలా అని అడిగితే కేవలం చప్పట్లే కోరుకుంటారు. కాబట్టి చప్పట్ల ద్వారా కళాకారులను ప్రోత్సహించండి. అమ్మ భాషను పెంచి పోషించే క్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ తలపెట్టిన ఈ మహాయజ్ఞాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ ఈ వేదిక కోరుకుంటుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద,
అన్నమయ్య గీతాలను మన ముందు అద్భుతంగా ఆలపిస్తున్నటువంటి బండ్లమూరి స్వామివారి నేతృత్వంలో జరుగుతున్న అన్నమయ్య పద సహస్ర గళార్చన కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తున్న కళాకారులందరికీ మీరు చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాలి. కళాకారులు నీకు చప్పట్లు కావాలా బొబ్బట్లు కావాలా అని అడిగితే కేవలం చప్పట్లే కోరుకుంటారు. కాబట్టి చప్పట్ల ద్వారా కళాకారులను ప్రోత్సహించండి. అమ్మ భాషను పెంచి పోషించే క్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ తలపెట్టిన ఈ మహాయజ్ఞాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ ఈ వేదిక కోరుకుంటుంది. తల్లికి చాకు భళా చక్కని తల్లికి చాకు భళా తన చక్కెర మోగికి చాకు భళా చక్కని తల్లికి చాకు భళా తన చక్కెర మోగికి చాకు భళా చక్కని తల్లికి చాకు భళా పులికెడి మురి పెప్పు కుమ్మరింపు తన సరుపు చూపులకు చాంగు భళా పులికెడి మురి పెప్పు కుమ్మరింపు తన సరుపు చూపులకు చాంగు భళా కలుకుల సొలపుల పతితో కసరడి జలముల అరుగకు చాంగు భళా కలుకుల సొలపుల పతితో కసరడి జలముల అరుగకు చాంగు భళా చక్కని తల్లికి చాంగు భళా తన చక్కెర మోగికి చాంగు భళా చక్కని తల్లికి చాంగు భళా కిన్నెరతో పతికెనన నిలుచు తన కన్ను మెరుగులకు చాంగు భళా కిన్నెరతో పతికెనన నిలుచు తన కన్ను మెరుగులకు చాంగు భళా ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సంతపు నడిమికి చాంగు భళా ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సంతపు నడిమికి చాంగు భళా చక్కని తల్లికి
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభ కార్యక్రమంగా బండ్లమూరి స్వామివారి నేతృత్వంలో జై కిసాన్ న్యూస్ వారి సమర్పణలో అన్నమయ్య పద సహస్ర గళార్చన కార్యక్రమంలో పాల్గొని కీర్తనలు ఆలపించిన కళాకారులందరికీ పేరు పేరున ఈ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ ప్రధాన వేదిక మీద దీనికి అనుసంధానంగా 5 వేదికల మీద జరిగే తెలుగు విశ్వ సంబరాలకు విచ్చేసిన అందరికీ, తెలుగు భాషాభిమానులందరికీ, తెలుగు ప్రేమికులందరికీ, మాతృభాష ప్రేమికులందరికీ ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన రసస్వాంత సుస్వాంత స్వాగత కుసుమాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఈనాటి ఈ 3 రోజుల విశ్వ సంబరాలను ప్రారంభోత్సవ సభా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తే మూవీడు నిద్దరా
ఆంధ్రమేవ జయతే. నమస్కారం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో దైవం ఉంది, అది ఏ దీపం అది ఏ దైవం అని అడిగాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆ దైవాన్ని సాక్షాత్తు మనకి ఏడుకొండల మీద వెలిసి ఉన్న కలియుగ దైవం అన్నమయ్య 32,000 కీర్తనలతో ఆ దైవాన్ని కీర్తించితే నాకు మాటలు సరిపోలేదు, ఎన్ని మాటలని తెచ్చుకొని నేను ఎంత చెప్పినా నాకు తనివి తీరట్లేదు అన్నాడు అన్నమయ్య. అలాంటి ఆ స్వామికి ముందుగా ప్రథమ పూజ చేసి ఆ తర్వాత కార్యక్రమానికి మనం వెళదాం. ఈరోజు జ్యోతి ప్రజ్వాలనం, ఈ జ్యోతి ప్రజ్వాలనాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆంధ్ర సారస్వత పరిషత్ తరపున. గోవింద 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 హరి కొలువరే గోవింద హరి కొలువరే గోవింద గోవింద హరి కొలువరే గోవింద హరి కొలువరే. ధన్యవాదాలు. బండ్లమూడి స్వామిగారి యొక్క బృందం అన్నమాచార్య కీర్తనని సహస్ర గళార్చన చేశారు. ఉదయం 8:30 నుంచి కూడా ప్రారంభించారు. వీరెప్పుడో 6 గంటలకు వచ్చి వేదిక దగ్గర కూర్చున్నారు. ఆ బిడ్డలందరికీ కూడా మీరందరూ గట్టిగా ధన్యవాదాలు తెలియజేయండి, చప్పట్లు కొట్టి ప్లీజ్.